శాంతియుతంగా మార్చి 10వ తారీఖున ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం, అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాం, పోలీసు పర్మిషన్ కూడా పెట్టుకున్నాం. కానీ ఇంత శాంతియుతంగా ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుంటే ప్రభుత్వం వైపు నుంచి మా ధర్నాన్ని భగ్నం చేయడానికి నిన్నటి నుండి మొత్తం పోలీసు యంత్రాంగానంతా అంగన్వాడీ మహిళల మీద దించేశారు. ఎక్కడికక్కడ రానీయకుండా అనంతపురంలో రైల్లో దించేశారు. అట్లనే కోనసీమ, కాకినాడ, రామచంద్రాపురం అనేక కనీసం ఛార్జీలు పెట్టుకొని వస్తున్న వాళ్ళని కూడా బస్సుల నుండి దించేశారు. ఇళ్ళ పోలీసులు పంపించి ఈ రోజు అవమానపరిచారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద ఉన్న గౌరవం ఇదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా నిర్బంధాన్ని ఒకవైపు అధికారులని ఉసిగొల్పి ఎప్పుడూ లేని విధంగా సెక్టార్ మీటింగ్ లో 30వ తారీఖు జరగాల్సిన ఈ రోజు సెక్టార్ మీటింగ్ లోని అధికారులు ఒత్తిడి చేశారు. మీరు కనుక విజయవాడ వెళ్తే అందరినీ తొలగిస్తామని చెప్పేసి బెదిరించారు. ఎన్ని బెదిరింపులు పక్కన పెట్టి రోజు వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో కదం తొక్కారు అంటే మా డిమాండ్ ఎంత న్యాయమైందో ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి, ఐసిడిఎస్ మంత్రి గారు ఆలోచన చేయాలి. వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతూ ప్రకటన చెయ్యాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే ఈ రోజు రెండోది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలకి తీపి కబురు అన్నారు. మేము కూడా నిజంగా నమ్మాం. తీపి కబురు వస్తుంది, చాలా ఆశాజనకమైన కోరిక అంగన్వాడీలకు గ్రాట్యుటీ వస్తుందని. ఆ జీవో చూస్తే ఎటువంటి నిర్దిష్టమైన క్లారిటీ లేదు. జీవో ఇచ్చిన మాట వాస్తవం, కానీ జీవోలో ఉండాల్సింది ఏమిటి? మాకు అంగన్వాడీలకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమిటంటే 1972 పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అంగన్వాడీ మహిళలకు అమలు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ రోజు కర్ణాటకలో ఇచ్చిన జీవోలో గాని, గుజరాత్ లో ఇచ్చిన జీవోలో గాని ఈ మాట పెట్టారు. అంటే ఈ మాట పెట్టడం అంటే 5 సంవత్సరాలు అంగన్వాడీలు సర్వీస్ చేస్తే అందరికీ వర్తిస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన జీవోలో ఏముంది? 5 సంవత్సరాలు కాదంట, 62 సంవత్సరాలు దాటిన వాళ్లకు మాత్రమే గ్రాట్యుటీ ఇస్తారంట. మరి గ్రాట్యుటీ చట్టం అంటే ఇదా? అందుకని దీన్ని వెంటనే మార్పు చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది మినీ సమస్య. మన రాష్ట్రంలో 6800 మినీ సెంటర్లు ఉన్నాయి. పాపం ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తారు. ఏజెన్సీ బిడ్డలకి ఆహారం, ఆరోగ్యం అందిస్తున్నారు. వర్కర్ పని, హెల్పర్ పని మేము చేయలేకపోతున్నాము. కనీసం వర్కర్ల జీతం ఇవ్వాలి అడుగుతున్నాం, అది లేదు. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం నిర్ణయం చేసింది. సమ్మె సందర్భంగా ఫైల్ కదిలింది, కానీ ఎన్ని రోజులు ఫైల్ ఫైనాన్స్ లో తప్ప నుంచి బయటికి రావట్లా. జీవో ఇదిగో అదిగో అంటున్నారు తప్ప నుంచి జీవో ఇవ్వట్లా. వెంటనే మినీలు జీవో ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మిగిలిన 42 రోజుల సమ్మె మినిట్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేంత వరకు మా సంఘాలు పోరాడితే ప్రభుత్వం వెంటనే చర్చలో పిలిచి వేతనాల విషయం తేల్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈ రోజు నిన్నటి నుంచి ఎలా అంటే బెదిరింపులు చేస్తా ఉన్నారు. అంగన్వాడీలను తొలగిస్తాం, మెమోలు ఇస్తాం, షోకాజ్ నోట్లు ఇస్తాం అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఒక్క అంగన్వాడీ మహిళలను కనుక తొలగించారంటే తప్పకుండా ఐసిడిఎస్ మంత్రి గారు ఇల్లు ముట్టడికి పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే వేతనాల పెంపు దృష్టిలో ఆలోచన చేయాలని చెప్పేసి Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.